నెలలు అయినప్పటికీ ఇంతవరకు వారైతే ఏమి వాగ్దానాలు చేస్తున్నారో సూపర్ 6 పథకాలని అవి ఒక 2 తప్ప ఏమీ అమలు చేయని కారణంగా కాంగ్రెస్ పార్టీ మా అంటే స్టేట్ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వానికి వారు చేసిన వాగ్దానాలను గుర్తు చేసి ప్రజలకు ఆ పథకాలు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మా 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ ప్రభుత్వానికి గుర్తు తెచ్చే విధంగా తాళీ బజావో కార్యక్రమం సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి నగర అధ్యక్షులు, మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు అందరం పాల్గొనడం జరిగింది. గతము సెప్టెంబర్లో ఒకసారి మేము గుర్తు చేసినాం, లాస్ట్ మంత్ ఒకసారి గుర్తు చేసినాం, తిరిగి ఇప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అప్పుడు ఏ రకంగా అయితే మీరు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎలక్షన్ టైంలో వాగ్దానం ఇచ్చినారో వాటిలో ఒక పెన్షన్ తప్ప అరకొరగా ఒక గ్యాస్ సిలిండర్లు తప్ప మిగతావన్నిటి వేటి అమలు చేయలేదు. మీరు వాగ్దానాలు నెరవేర్చుకోలేనప్పుడు ఎందుకు వాగ్దానం చేయాల్సి వచ్చింది? ప్రజలు అమాయకంగా నమ్మి గత ప్రభుత్వంలో లేదు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మాకు ఈ పథకాలన్నీ అమలు చేస్తారు, మేము బాగుంటామని మిమ్మల్ని ఎంతో మెజారిటీతో గెలిపించినప్పుడు వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి పైన ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా మన భారతదేశం వ్యవసాయక దేశం, రైతన్నల మీద ఆధారపడిన దేశం. మనమందరము ఆ రైతన్నలు పెట్టే దాంట్లోనే మనం తింటా ఉన్నాం. ఈ రైతన్నలకు ఏదైతే మీరు 20,000 రూపాయలు భరోసా కింద సంవత్సరానికి ఇస్తామన్నారో మొట్టమొదటిగా అదే మీరు అమలు చేయాల్సిన పద్ధతి ఉంది. కానీ ఇంతవరకు దాని పొలకవే లేదు. తర్వాత ఎంత నిరుద్యోగ సమస్య, ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ఇంట్లో చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామన్నారు, అది ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నారు 3,000 రూపాయలు, అది ఇవ్వలేదు. కుటుంబంలో ఉన్న ప్రతి మహిళకు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు నెలకు సంవత్సరానికి 1,500 రూపాయలు ఇస్తామన్నారు, నెలకు 1,500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మా తర్వాత మహిళలు ఈ పక్క రాష్ట్రాలలో అమల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో అయితేమి తెలంగాణలో అయితేమి వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినారు, అది చేస్తామన్నారు, అది చేయలేదు. కాబట్టి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా, గుర్తు తెచ్చుకోవాలా. ప్రజాక్షేమం కోసమే మీరు నాయకులైనారు కానీ మీ స్వలాభం కోసం కాదు. ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది మీకు ఓట్లేసి గెలిపిస్తే
చేసినటువంటి ఏదైతే మీరు చేస్తాము అని హామీ ఇచ్చినారో ఆ పథకాలను మీరు నెరవేర్చాలని మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. మీరు ఈ పథకాల అమలులోకి తీసుకొచ్చి ప్రజలందరికీ అందించేంత వరకు మేము ఈ నిరసన కార్యక్రమం అనేది మేము విడచము అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. అదే కాకుండా మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచినారు, కానీ ఏం చేసినారు? 1,80,000 మంది పెన్షన్లు తొలగించేసినారు. తర్వాత ఇంకా ఒక 7-8 లక్షలు తొలగించడానికి రెడీగా ఉన్నారు. తర్వాత ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని వచ్చిన తర్వాత మీరు 1,30,00,00,000 అప్పు చేసినారు. అది దేనికోసం వినియోగించినారో మీరు ఒకసారి చెప్పాలా. తర్వాత ఈ కడప జిల్లాకు ఎంతో అన్యాయం చేసినారు. ఎంఎస్ఎంఈ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని తీసుకుపోయి విజయవాడలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. తర్వాత రైతన్నలకందరికీ ఈ ప్రాంతం చుట్టుపక్కల రాయలసీమ అయితే మీ పక్కన ఉన్న జిల్లాలో అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసు అది సొంత ఖర్చుతో కట్టించి ఎంతోమంది రైతులకు వాళ్ళకి ఇబ్బంది కలిగిందంటే వెంటనే హెడ్ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన రుణాల గురించి మాట్లాడే హెడ్ ఆఫీస్ని తీసుకుపోయి విజయవాడ అక్కడ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ చేసేది కూడా కాకుండా మళ్ళా తర్వాత వైఎస్ఆర్ హార్టికల్చర్ అండ్ ఫైనాన్స్ విశ్వవిద్యాలయాన్ని కడప నుంచి విజయవాడకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని తరలించేందుకు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీరు ఈ రకంగా చేయడం అనేది మంచిది కాదు. ఏ రకంగా పక్షపాతం చూపకూడదు. కడప అని తర్వాత ఆంధ్ర అని ఇట్లా పక్షపాతం చూపకుండా మీరు అయింది ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కలిసి ఎన్నుకుంటేనే మీరు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేయకుండా ఒక మంచి నాయకత్వాన్ని అందించాలని ప్రజల క్షేమం కోసము చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షం ఉండే పార్టీ, అది కాకుండా పేదవారి పక్షంలో ఉండే పార్టీ. ఇక్కడ పేదలు ధనికులని లేకుండా అందరినీ సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి గవర్నమెంట్లు ఎవరైతే అధికారంలోకి వచ్చినారో వాళ్ళు ప్రజలకు సేవ చేసే విధంగా మేము చేయడానికి ఈ ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల రుణమాఫీ జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏం చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బాగా జరిగిందంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి పెద్ద చదువులు చదువుకొని సమాజానికి ఉపయోగపడతా ఉన్నారు. ఇటువంటివన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసి మీరు ఏదైతే వాగ్దానం చేసినారో ఆ పథకాలైనా అమలు అయ్యేటట్టు కావలసినటువంటి నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ మాకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజల క్షేమానికి మీరు పాటుపడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రకంగా చేయకపోతే ఇంత కాకుండా ఇది మామూలు ఉద్యమం ఏదో మేము ఇంకా పెద్ద ఎత్తున మేము విజయవాడ సెక్రటరియట్లో వచ్చి మేము ముందర ముట్టడిస్తాం. తప్పకుండా జిల్లా అంతా రాష్ట్రం అంతా ఇటువంటి ఉద్యమాలు చేస్తాం. కాబట్టి వెంటనే మీరు ఈ సూపర్ 6 పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ ప్రజలందరినీ ఈ మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నా. రాష్ట్ర ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో కానీ మీకేం జరిగింది? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం అయితేమి, రైతుల రుణమాఫీ అయితేమి ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా తేడాలు లేకుండా ఎంతో క్షేమంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. పేపర్లో చూస్తూ ఉన్నారు, యూట్యూబ్లలో చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు, జనాల మీద గొడవలు. కాబట్టి ఇవన్నీ సమసిపోవాలంటే ప్రతి ఓటరు తన ఓటు అనే ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ ఒక మంచి ఉద్దేశంతో ఆ కుటుంబం అంతా దేశం కోసం త్యాగం చేసినారు. నెహ్రూ గారి నుంచి, ఇందిరాగాంధీ గారి నుంచి, రాజీవ్ గాంధీ గారి నుంచి, తర్వాత సోనియా గాంధీ గారు కూడా ఆమె పదవి ఇవ్వకుండా ప్రజాసేవ చేసినారు. ఇప్పుడు ఎంతో మంచి ఉద్దేశంతో యువ నాయకులు